హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను సూటిగా అడిగే ప్రశ్నలకి స్వీటుగా నీటుగా ధీటుగా ఏకధాటిగా సమాధానాలు చెప్పేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం పోటీ పడ్డానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు 5 చిన్నారులు. ఇదిగో ఇక్కడే ఉన్నారు. మరి వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఎవరు తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేసింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. లత కుమారి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ రామ్ సంతోష్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అన్నా? గురజాడ స్కూల్. గురజాడ అప్పారావు గారు తెలుసా ఆయన గురించి నీకు? yes sir. ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఆయన స్కూలే కదా. విజయనగరం నుంచి వచ్చావు విజయ కేతన్ నగరానికి. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. రామ్ సంతోష్, వాట్ ఆర్ యువర్ హాబీస్? My hobbies are watching TV, cycling, reading books, etc. బాగా చదువుతాడండి? బానే చదువుతాడండి. చెప్పిన వాడు వింటూ ఉంటాడా? వింటాడు. బాగా తింటాడా? తింటాడు. ఏం తింటాడు? చికెన్. ఓ చికెనా? జనరల్ గా బుర్ర తింటాడేమో అనుకున్నాను. నువ్వు కిచెన్ కి వెళ్తుంటా అమ్మకి చికెన్ హెల్ప్ చేయడానికి? నో సార్. నైస్. మరి రామ్ సంతోష్ పెద్దగా ఏమవుతావు? IITN. వెరీ గుడ్ నాన్న. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? yes sir. నీకు ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. రన్ రాజా రన్. వెరీ గుడ్, యూ మస్ట్ రన్ రాజా. ఓకేనా? yes sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శైలజ గారు నమస్తే అండి. నమస్తేనండి. హాయ్ సాహితి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. సాహితి వాళ్ళు ఎంతమంది అండి? 2 పాపలు. సాహితి పెద్దదా చిన్నదా? చిన్నది. చిన్న పిల్లైనా చక్కటి పిల్లైనా? చక్కటి పిల్లని. అమ్మకి అలా చెప్పమని చెప్పావా? నో సార్. నో, అలా చేయవా అసలు నువ్వు? చాలా గుడ్ గర్ల్. ఎన్ని హాబీస్? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఏం గేమ్స్ ప్లే చేస్తావు? ఖోఖో, కబడ్డీ. మరి పెద్దగా ఏమవుతావు? ఐఐటి. ఐఐటి నువ్వు కూడా? వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. బాగా స్కోర్ చేస్తుందండి చదువులో? బాగుంది అండి స్కోర్. మరి ఛాంపియన్ కూడా బాగా స్కోర్ చేస్తావా? ఎస్ సార్. అయిపోతావు ఛాంపియన్? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. సునీత గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ పూజిత. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? ఆక్స్ఫర్డ్ హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారు? సార్. ఓ ఇంట్లో ఉంటారు మీరు, హౌస్ వైఫ్. పూజిత, వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ డాన్సింగ్. డాన్సింగ్. హై హై, ఏ డాన్స్ ఇష్టం బాగా నీకు? ఆల్. గుడ్. మెదక్ స్పెషల్ ఏంటి పూజిత? మెదక్ చర్చ్. మెదక్ చర్చ్ చూసావా? చర్చ్ ఎస్ సార్. వెళ్ళావా? ఎస్ సార్. వెరీ నైస్ పూజిత. మరి పెద్దగా ఏమవుతావు? డాక్టర్. గుడ్ గుడ్. మరి ఛాంపియన్ కూడా అయిపోతావు ఇప్పుడు? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. థ్యాంక్ యూ. మాధవ్ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ లావణ్య. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఏ స్కూల్? శ్రీలక్ష్మి హై స్కూల్. వెరీ గుడ్ వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? జీకే. జీకే బుక్స్ చదువుతావా? సో బోలం జీకే ఉంది ఆల్రెడీ నీకు. జీకే బాగా ఉంటే ఓకే. పెద్దగా ఏమవుతావు? డాక్టర్. సో నీకు బయాలజీ బాగా ఇష్టం అన్నమాట, అవునా? బాగా స్కోర్ చేస్తావా? గుడ్. మరి ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. బాగా ఆడేస్తావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కల్పన గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నాగ సందీప్. హాయ్ సార్. ఏ క్లాస్? 8th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య హై స్కూల్. వెరీ నైస్. టంగుటూరు. ఎస్ సార్. టంగుటూరు ఇంటి పేరుతో ఉన్న మహానుభావుడు ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. తెలుసా ఆయన గురించి నీకు? ఎస్ సార్. వెరీ గుడ్. సూపర్. నాగ సందీప్, వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఓహో, ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? స్టోరీ బుక్స్. ఏ స్టోరీ బాగా ఇష్టం నీకు? పరమానందయ్య శిష్యులు. గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ మీరు. ఎలా ఉంటాడు సందీప్ ఇంట్లో? ఎక్కువ బుక్స్ చదువుతా ఉంటాడు. ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాడు. సో చదువుల పిల్లాడు అనమాట. ఒక స్నాక్స్ ప్యాకెట్ పెట్టుకొని ఇంకా అదే పని చదువుతా ఉంటాడు. ఓ, పక్కన స్నాక్స్ ప్యాకెట్ పెట్టుకుని చదువుతూనే ఉంటాడు. ఏ బుక్ దొరికితే అది. ఏ బుక్ దొరికినా? అమ్మో, అప్పుడు చదవడం హాబీ కాదనమాట, ప్యాషన్. అవునా సందీప్? ఎస్ సార్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. వాట్స్ యువర్ ఫేవరెట్ రౌండ్ ఇన్ ఛాంపియన్? రన్ రాజారన్. వెరీ నైస్ నాగ సందీప్. మరి ఛాంపియన్ అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో అందరినీ ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, డౌట్ ఉంటే పాస్ చేసేది. ఓకేనా? షల్ వి స్టార్ట్? రామ్ సంతోష్, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఏ ఋతువు? నీ ఆప్షన్స్: ఏ శరద్ ఋతువు, బి శిశిర్ ఋతువు, సి గ్రీష్మ ఋతువు,
అండ్ డి వసంత ఋతువు. మా మమ్మీని హెల్ప్ అడుగుదాం. మమ్మీని హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు. Yes. ఓకే మమ్మీ హెల్ప్. గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు. ఆప్షన్ సి గ్రీష్మ ఋతువు. షూర్ అండి? ఎస్ అండి. ఎస్. ఓకే అమ్మ అంటున్నారు ఆప్షన్ సి గ్రీష్మ ఋతువు. ఏం చేద్దాం? ఐ విల్ గో విత్ మై మదర్. ఫ్రీజ్ చేద్దామా? ఎస్ సార్. ఓకే మనం ఫ్రీజ్ చేద్దాం ఆప్షన్ సి గ్రీష్మ ఋతువుని. అండ్ సంతోష్, తెలుగు పంచాంగాల గురించి ఋతువుల గురించి అమ్మ కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది? రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీయా సాహితి? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? నీ ఆప్షన్స్: ఏ కెమెరూన్, బి కిలిమాంజారో, సి స్టాన్లీ, అండ్ డి ఎల్గాన్. మా అమ్మ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలా? ఓకే అమ్మ హెల్ప్. ఐడియా లేదు. ఐడియా లేదా? ఓకే సాహిత్య అమ్మకి ఐడియా లేదు, ఏం చేద్దాం? ప్లీజ్ ఫిక్స్ కిలిమాంజారో. చలో ఫిక్స్ కిలిమాంజారో. ఎస్ సార్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి కిలిమాంజారో. ఫ్రీజ్ చేసేసాను. ఇప్పుడు చెప్పు, అది గెస్సా నాలెడ్జా? ఎస్. గెస్సా? సాహితి, కిలిమాంజారో ఎప్పుడైనా విన్నావా పేరు నువ్వు? ఎప్పుడు విన్నావు? 7th క్లాస్ లో విన్నావా? ఇంకెక్కడ వినలేదా? కిలిమాంజారో భళ భళి మాంజారో కథ కాలి మాంజారో యారో వినలేదా? విన్నాను. విన్నావా? ఆ కిలిమాంజారో ఈ కిలిమాంజారో నీ ఆకలి తీర్చే మాంజారో. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీ పూజిత? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ నో బాల్, బి వైడ్ బాల్, సి లెగ్ బై, అండ్ డి హ్యాండ్ బై. సార్ పాస్ ద క్వశ్చన్. ఓకే కాన్ఫిడెంట్ గా లేవు కాబట్టి ఐ పాస్ ద క్వశ్చన్. ఇట్స్ పాస్డ్. నౌ టెల్ మీ వాట్స్ యువర్ గెస్? ఐ థింక్ హ్యాండ్ బై. యు థింక్ హ్యాండ్ బై. ఎందుకు అనుకుంటున్నావు హ్యాండ్ బై అని? గెస్. గెస్, నో రీజన్. పూజిత, నో బాల్ అంటే ఫుల్ టాస్ బియాండ్ ద వేస్ట్ కానీ లైన్ దాటి కానీ వేస్తే నో బాల్ అవుతుంది. వికెట్ నుంచి ఎక్కువ దూరంగా వేస్తే వైట్ బాల్ అవుతుంది. కాలికి తగిలి వెళ్ళిపోతే లెగ్ బై అవుతుంది. కానీ చేతికి తగిలి వెళితే హ్యాండ్ బై అవ్వదు, అప్పుడు కూడా లెగ్ బై అవుతుంది. సో హ్యాండ్ బై is the odd one out. That would have been the right guess. So the right answer is hand by. Ready Lavanya? Yes. నీ క్వశ్చన్. ఢిల్లీలోని ఎర్రకోటను రెడ్ ఫోర్ట్ ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? నీ ఆప్షన్స్: ఏ అక్బర్, బి జహంగీర్, సి షాజహాన్, అండ్ డి ఔరంగజేబ్. I think Akbar. ఓకే లావణ్య థింక్స్ అక్బర్. కాన్ఫిడెంటా? No. Sir. నో. గెస్ చేస్తున్నావు, రిస్క్ తీసుకుంటావు. అమ్మని అడుగుతావా? వద్దు. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ అక్బర్. అండ్ లావణ్య, అక్బర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? Shahjahan. షాజహాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే రెడీయా నాగ సందీప్? Yes sir. నీ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ లోని ఆత్రేయపురం ఏ స్వీట్ కి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ కాజా, ఆప్షన్ బి జిలేబీ, ఆప్షన్ సి కజ్జికాయలు, అండ్ ఆప్షన్ డి పూతరేకులు. Mother's help. అమ్మ హెల్ప్ ప్లీజ్. ఐడియా లేదండి. ఐడియా లేదు. సో అమ్మ కూడా ఐడియా లేదు. సందీప్ ఏం చేద్దాం? పూతరేకులు ఫిక్స్. పూతరేకులు ఫిక్సా? ఏ నీకు పూతరేకులు బాగా ఇష్టమా ఏంటి? ఐఎమ్ గెస్సింగ్. యూర్ గెస్సింగ్. సో రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నావు. ఓకే ఫ్రీజ్ చేసేనా? ఎస్ సార్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి పూతరేకులు. అండ్ నాగ సందీప్ పూతరేకులు బంగారు పూత పూసినట్టుగా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయాక స్కోర్స్ ఇలా ఉన్నాయి. సంతోషంగా రామ్ సంతోష్ విత్ 10 పాయింట్స్, హితము కోరిన సాహితీ విత్ 10 పాయింట్స్, వెలిగేసిన సందీప్ విత్ 10 పాయింట్స్, పూజ ఫలించని పూజిత విత్ 0 పాయింట్స్, లక్ మిస్ అయిన లావణ్య విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఓకే ఈ రౌండ్ లో మొత్తం 3 పిక్చర్స్, 3 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పైతే -5. ఇట్స్ అ బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికీ కామన్. ఓకేనా? షల్ వి స్టార్ట్? మీకోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వర్కింగ్ స్టిల్ ఏ సినిమా? ఫాస్టెస్ట్ బజర్ నాగ సందీప్ ఆన్సర్. సరైనోడు. సరైనోడా? ఎస్ సార్.
ఎలా చెప్పగలిగావు? Boyapati Sinu is the director of Sarainodu movie. బోయపాటి శ్రీను డైరెక్టర్ సరైనోడు. అవునా? Yes, sir. నాగ సందీప్, ఇది సరైనోడు. నువ్వు కూడా సరైనోడువే. రైట్ ఆన్సర్ 10 points to you. నెక్స్ట్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలోని అద్భుతమైన కట్టడం ఎవరికి మెమోరియల్ గా రూపొందించారు? ఫాస్టెస్ట్ బజర్ ఈసారి లావణ్య ఆన్సర్. Mumtaz Begum. లావణ్య సేస్ ముంతాజ్ బేగం. కరెక్టేనా? డౌట్ వచ్చేసిందా నీకు? అవునా? లావణ్య డౌట్ వస్తే డౌట్ రానివ్వకూడదు. రైట్ ఆన్సర్ 10 points to you. మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. జూన్ 25, 2015 నాడు ఈ ఫోటోలోని ఇద్దరు దేశాధినేతలు ముచ్చటించుకుంటున్న ప్రదేశం ఏ నగరంలో ఉంది? ఎస్ మిస్టర్ సంతోష్. ఢిల్లీ. ఢిల్లీ. షూరా? గెస్సా? ఎస్ సార్. ఎందుకు గెస్ చేస్తావు ఢిల్లీ అని? సో ఢిల్లీ యాక్చువల్ గా ఇండియా క్యాపిటల్ కాబట్టి. మోడీ అక్కడ ఉంటారు కాబట్టి ఆయన అక్కడికి వచ్చారనుకుంటున్నాం. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. సంతోష్, ఢిల్లీ క్యాపిటల్ అయితే మోదీ అక్కడ ఉంటే ఆయన అక్కడికే రావాలని రూల్ ఉందా? రూల్ అయితే లేదు, కానీ ఆయన అక్కడికే వచ్చారు. అది ఢిల్లీ. రైట్ ఆన్సర్ 10 points to you. ఆ ప్లేస్ పేరు ఏంటో తెలుసా? హైదరాబాద్ హౌస్. హైదరాబాద్ హౌస్ లోని గార్డెన్ అది ఢిల్లీలో ఉంది. మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. రామబాణం సంధించిన రామ్ సంతోష్ విత్ 20 points, బాగా చెప్పిన నాగా విత్ 20 points, సైలెంట్ అయిన సాహితీ విత్ 10 points, లావణ్యమైన ఆన్సర్ ఇచ్చిన లావణ్య విత్ 5 points, ఇంకా పూజించని పూజిత విత్ 0 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. లిటరేచర్ ఈ రౌండ్ లో మొత్తం 3 words ఈ బోర్డు మీద రివీల్ చేస్తాను, కానీ ఒక్క లెటర్ మాత్రమే. అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఆ వర్డ్ అంటే ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ ఇస్తాను, అప్పుడు చెప్తే 40, ఆ తర్వాత 30, అండ్ దెన్ 20, అండ్ దెన్ 10. ఇప్పుడు తప్పు చెప్పినా -5. ఓకేనా? షల్ వి స్టార్ట్? మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అన్ 11-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 8. నేను మీకు ఇస్తున్న క్లూ. ఒరే అబ్బాయి, స్టేషన్ వచ్చేస్తోంది, సామానతి. స్టేషన్ వచ్చేస్తోంది, సామాన్లు దింపండి. ఫాస్ట్ గా చెప్తే 50 points. ఓకే, టైమ్ అప్. 50 points గారు చెప్పలేకపోయారు కాబట్టి 40 points. ఐ రివీల్ లెటర్ నంబర్ 2. స్టేషన్ వచ్చేస్తోంది, సామాన్లు దింపండి. టైమ్ అప్. ఓకే, ఫర్ 30 points. ఐ రివీల్ లెటర్ నంబర్ 1. Time up. Okay, for 20 points, I reveal letter number 4. Time up. Okay, finally for 10 points, I reveal letter number 6. Time up. ఓకే, ఎవరు చెప్పలేకపోయారో చెప్తారా పేరెంట్స్? అప్రోచింగ్. అమ్మ చెప్పినట్టు అబ్సల్యూట్లీ ద రైట్ ఆన్సర్. మీకోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 9-lettered వర్డ్, స్మాల్ వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. మామూలుగా వస్తే వాసన, అది మధురమైనదైతే బజర్ నొక్కారు. నాగ సందీప్ ఆన్సర్. Fragrance. ఫ్రేగ్రెన్స్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పు. Fragranце.
నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. జీ సరిపోయింది. క్లూ సరిపోయిందా? Yes, sir. ఎలాగా? Good smell ante fragrance. గుడ్ స్మెల్ అంటే ఫ్రేగ్రెన్సా? Yes, sir. నాగ సందీప్ ని గుడ్ ఆన్సర్ ఫ్రేగ్రెన్స్ ఇక్కడ దాకా వచ్చేసింది సార్. రైట్ ఆన్సర్ 2 పాయింట్స్ యూ. మీ అందరి కోసం ఐ రివీల్ థర్డ్ వర్డ్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 7 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. రాజుగారు చేస్తే హీరోయిజం, అది రాజధాని అయితే రాజుగారు చేస్తే హీరోయిజం, మరి రాజధాని అయితే మళ్ళీ బజార్ నొక్కాడు నాగ సందీప్. ఏమంటాడో? Capitalism. క్యాపిటలిజం స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. CAPITALISM. ఓ, నెంబర్ ప్లేట్ సరిపోయాయి, ఎల్ కూడా సరిపోయింది అని క్లూ సరిపోయిందా? Yes, sir. రాజుగారు చేస్తే హీరోయిజం, రాజధాని చేస్తే క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే ఏమిటి? రాజధాని చేయడమా? Rajdhani means capital. Heroism. క్యాపిటలిజం అంటే ఒకవేళ ప్రాపర్టీస్ కానీ, బిజినెస్ కానీ, ఎకానమీ కానీ డెమోక్రటిక్ గా కాక ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉందనుకోండి, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ క్యాపిటలిజం. అండ్ నాగ సందీప్ నేను ఇచ్చిన క్లూని కరెక్ట్ గా క్యాచ్ చేసి కనెక్ట్ అయిపోయి రైట్ ఆన్సర్ చెప్పావు. 50 పాయింట్స్ కొనేసావు. మొత్తానికి మన లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. దేదీప్యమానంగా నాగ సందీప్ విత్ 120 పాయింట్స్, 100 పాయింట్ల తేడాతో రామ్ సంతోష్ విత్ 20 పాయింట్స్, సాత్వికంగా సాహితీ విత్ 10 పాయింట్స్, సింపుల్ గా లావణ్య విత్ 5 పాయింట్స్, పూజిత విత్ 0 పాయింట్స్. పిల్లలు దైవభక్తి, మీ అభిప్రాయం మీ మాటల్లో. చిన్నప్పటి నుంచి కంపల్సరీగా అలవాటు చేయాలండి పిల్లలకి. చిన్నప్పటి నుంచి దైవభక్తి అలవాటు చేయాలి. ఎలా అలవాటు చేస్తారండి? ప్రతిరోజు పూజ చేసేటప్పుడు కాసేపు దండం పెట్టుకోమని చెప్పడం. సో మీరు ఎలాగో రోజు పూజ చేస్తారు కాబట్టి మీ పక్కన కూర్చోబెట్టుకుని రోజు దండం పెట్టుకోమని చెప్పడమా? కూర్చునేంత టైం వాళ్ళకు ఉండదు కానీ సిస్టమేటిక్ గా డే బై డే అలా అలవాటు చేయాలి. అండ్ సాహితీ వాళ్ళ అమ్మగారు. మేము గుడికి కూడా డైలీ తీసుకెళ్తామండి. సాయంత్రం ఈవినింగ్ పోతారు, మార్నింగ్ ఏం రారు. ఈవినింగ్ అలవాటు చేశామండి మేము. ఈవినింగ్? అవునండి. ఓకే, సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మార్నింగ్ అర్జెంట్ ఉంటుందని ఈవినింగ్ అలవాటు చేశాం. అచ్చా, ఓకే. సో దట్స్ అనదర్ స్ట్రాటజీ. ఏముంది, పొద్దున అయితే హడావుడిగా ఉంటారు, స్కూల్ కి హడావుడిగా ఉంటారు. ఈవినింగ్ అయితే రిలీఫ్ ఉంటుందని ఈవినింగ్. మీరేమంటారు? గుళ్ళకు తీసుకుపోతాం, రోజు మంచిగా చేస్తారు, దండం బాగానే పెట్టుకుంటారు మా పిల్లలు. సో గుళ్ళకి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అది రకరకాల దేవుళ్ళ గురించి, వాళ్ళ వాళ్ళ మహత్యం గురించి అలా తెలుస్తుంది. మంచి పద్ధతి అండి. లావణ్య వాళ్ళ అమ్మగారు. ప్రతిరోజు కుదరకపోయినా గురువారం రోజు సాయిబాబా టెంపుల్ ఖచ్చితంగా తీసుకెళ్ళి. ఓకే, అట్లీస్ట్ ఒక సిస్టమేటిక్ గా డైలీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఈ రొటీన్ వల్ల, బిజీ స్కెడ్యూల్స్ వల్ల, సో అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా సిస్టమేటిక్ గా అలవాటు చేయడం కూడా అదొక మంచి పద్ధతి. మీరు చెప్పండి నాగ సందీప్ వాళ్ళ అమ్మగారు. నిద్ర లేవగానే దేవుడు దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారండి. నేను పూజ చేసుకుని షాప్కి వెళ్ళిపోతాను, వాళ్ళు ఫ్రెష్ అప్ అయి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. వీక్లీ వన్స్ మాత్రం అమ్మవారి గుడికి వెళ్తారు. ఓ, సో ఫస్ట్ పొద్దున లేవంగానే ఇంకా బయట వ్యక్తులు ఎవరీ లేదు, బాబాని చూసేసి బయటకు వచ్చేస్తారు. ఇంకా అదొక పద్ధతి. కొంతమంది ఏంటంటే సెంటిమెంట్ గా పొద్దున లేవగానే ఫస్ట్ దేవ దర్శనం చేస్తే మంచిది అని చెప్పి స్కూల్కి కూడా వెళ్ళేటప్పుడు కన్ఫామ్ గా ప్రతిదానికి దేవుడు పట్టు పెట్టే పంపిస్తాను. థ్యాంక్ యూ పేరెంట్స్. ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, రన్ రాజా రన్. ఈ రౌండ్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 థర్డ్ 60 ఫోర్త్ 80 ఫిఫ్త్ 100 రైట్ ఆన్సర్స్ చెప్తే తప్పైతే -10 -20 -30 -40 -50. కరెక్ట్. Here comes the first question in Run Raja Run. ఇప్పుడు నేను చెప్పబోయే డైలాగ్ ఏ సినిమాలోది? వాసి వాడతాస్తాదయ్యా. పూజిత ఏ ఆన్సర్? సోగ్గాడే చిన్ని నాయన. ఎవరు చెప్పారు? నాగార్జున గారు. కింగ్ నాగార్జున గారు, అవునా? పూజిత. సో సోగ్గాడే చిన్ని నాయన is the right answer and 20 points to you. Here comes the 40 points question. ఎవరెస్ట్ శిఖరం ఏ కాంటినెంట్ లో ఉంది? నాగ సందీప్ your answer? ఏషియా. ఏషియా. yes sir. ష్యూరా? sure. అక్క. అక్క. ఆసియా అంటూ నీ ఆసియా నిలబెట్టుకోబోతున్నావు సందీప్. that's the right answer and 40 points too. Here comes the next 60 points question for all of you. సమర్థ రామదాసు ఏ వీరుడికి
ఆధ్యాత్మిక గురువు. బజర్ నొక్కాడు సందీప్. యన్ ఆన్సర్. ఛత్రపతి శివాజీ. షూరా? షూర్ సార్. పక్కా? పక్కా. ఎలా తెలుసు? అతను మహారాష్ట్రకు సంబంధించిన వీరుడు. సమర్థ రామదాసు ఆయనకి ఆధ్యాత్మిక గురువా? ఐ గెస్ సార్. ఆయన ఆధ్యాత్మిక గురువు. నీకు గెలుపు షురు. దట్స్ ద రైట్ ఆన్సర్. 60 points to you. నాగ సందీప్ 220 points. ఇప్పుడు స్కోర్స్ 5, 10, 20, 20 లో ఉన్నాయి. మన దగ్గర ఇంకా 2 questions ఉన్నాయి. అంటే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 180 పాయింట్స్ వస్తాయి. 180 పాయింట్స్ వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా 220 టచ్ చేయలేరు. అంత దూరంలో ఉన్నారు. సో ఆట నౌ డిసైడ్ అయిపోయింది. అలాగని మీరు ఆడడం ఆపేస్తారా? ఆపరగా? ప్రయత్నం చేస్తారా? నాగ సందీప్ 220లో ఉన్నావు. ఈ 180 నువ్వు కొడితే 400కి వస్తావు. అప్పుడు ఛాంపియన్స్ హైయెస్ట్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక రికార్డ్ వచ్చింది. 2 క్వశ్చన్లు దూరంగా ఉండగానే ఛాంపియన్ డిసైడ్ అవడం ఇప్పటి వరకు ఛాంపియన్ హిస్టరీలో జరగలేదు. ఫస్ట్ టైం ఎవర్ కొత్త రికార్డ్. ఈ రికార్డ్ తో పాటు ఇంకో రికార్డ్ కూడా క్రియేట్ చేస్తావా? ఎస్ సార్. లెట్స్ సీ. మీ ప్రయత్నం మీరు చేయండి, నీ ప్రయత్నం నువ్వు చేయి. హియర్ కమ్స్ ది 80 points క్వశ్చన్. స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రామ్ సంతోష్ యువర్ ఆన్సర్. యూరీ గగరిన్. రామ్ సంతోష్ స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి యూరీ గగారిన్. ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. కాన్ఫిడెన్స్ తగ్గుతోంది కదా? తగ్గించకు. దట్స్ నాట్ ద రాంగ్ ఆన్సర్. దట్స్ ద రైట్ ఆన్సర్. 80 points to you. వెరీ గుడ్ రామ్ సంతోష్. మొత్తానికి 100కి వచ్చేసావు. ఇది కూడా చెప్పేస్తే 200కి వచ్చేస్తావు. చాలా 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 బాగా ఆడినోడు అవుతావు. Here comes the 100 points question for all of you. మన దేశంలో ఏర్పడిన 29వ స్టేట్ ఏది? ఫాస్టెస్ట్ బజర్ లావణ్య యువర్ ఆన్సర్. తెలంగాణ. లావణ్య సేస్ తెలంగాణ. తెలంగాణ 29వ రాష్ట్రం మనకి. ఎస్. లావణ్య తెలంగాణ 29వ రాష్ట్రమే. That's the right answer and 100 points to you. మొత్తానికి అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 220 పాయింట్స్ తో టంగుటూరు నుంచి వచ్చేసిన నాగ సందీప్. మొత్తానికి మీ ప్రయత్నం మీరు చాలా బాగా చేసినందుకు మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. ఇక లేట్ ఎందుకు, మరి పిలిచేద్దామా? ఆటని 2 క్వశ్చన్ల ముందరే ముగించేసిన ఛాంపియన్ నాగ సందీప్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఏ మ్యాన్. వెల్ డన్. చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు అనుకున్నారు గెలుస్తాడు అసలని? తను గెలిచినా గెలవకపోయినా ఒక పార్టిసిపేట్ గా రావాలనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. చాలా సంతోషం. గెలుపు ఓటమి కాదు, పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాను. తనకు ఒక ఫియర్ అనేది పోవాలనే తీసుకొచ్చాను ఇంత దూరం. ఎప్పుడు లేని చాలా అరుదైనది, మనం ఊహించలేము. 2 క్వశ్చన్స్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అవ్వకముందే ఛాంపియన్ డిసైడ్ అయిపోవడం. సంథింగ్ వెరీ వెరీ రేర్, వెరీ యునిక్ బాయ్. ఏ నాగ సందీప్, ఈయన ఎలా ఆడిస్తావు? ఎలా చెప్పేసి అలాగా? హౌ? ఏం తింటావు నువ్వు? అందరు తినేదే తింటావు, కానీ అందరిలో చెప్పలేదు. అందుకని బాగా చెప్పేశావు, అవునా? హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ నాగ సందీప్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ బ్యాక్. సో నాగ సందీప్, మొత్తానికి చాలా పెద్ద సర్ప్రైజ్, ఛాంపియన్ అయిపోయావు. మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ ఇస్తావా? ఎక్కడ? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో, ఓకేనా? ప్రిపేర్ వస్తావా? గెలిచేస్తావా? అక్షరాల ₹1,00,000. ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. సో
ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి సూపర్ ఛాంపియన్. అందరికన్నా ముందుగా ఆల్రెడీ టాప్ కు వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తున్నాడు ఎవరు పైకి వస్తారా, ఎలాగో రాయరు కదా అని. మరి ఇలాంటి మరొక ఎగ్జైటింగ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.